మానసాదేవ్యై విద్మహే కాలసర్పదోషనివారిణ్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాదు. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా. శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం మానస వైభవం కార్యక్రమంలో మానసాదేవి అవతార రహస్యం, దివ్యలీలా విలాసం, ఉపాసనా క్రమం, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానసాదేవి ప్రధానమైన శక్తిపీఠాలు ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో, గంగా తీరంలో కొండపైన, దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన ముక్కమల మహాక్షేత్రంలో కొలువై అమ్మవారు వెలుగొందుతూ ఉన్నది. మానసాదేవి మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారు. కాలసర్పదోషాలను, సర్పదోషాలను, సర్పహత్యా దోషాలను, సర్పబంధన విచ్ఛిన్న దోషాలను, సర్పశాపాలను, వల్మీక విచ్ఛిన్న దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు. ఈ మహాదేవి యొక్క విశిష్టత దేవీ భాగవతంలో స్పష్టంగా ఉన్నది. మానసాదేవి సర్వాభీష్టప్రదాయిని, కలికల్మషనాశిని, భక్తుల పాలిట కొంగు బంగారం. మనం ఈ యొక్క కలియుగంలో కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నామన్నా, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతున్నాము అన్న ప్రధానమైన కారణం గ్రహాలు, నక్షత్రాలే. అటువంటి గ్రహాలలో రాహుకేతువులు ఛాయాగ్రహాలుగా పేరు పొందినప్పటికీ కూడా రాహుకేతు గ్రహాలు మనం జన్మించినటువంటి సమయంలో మన జాతక చక్రంలో అవి ఉండేటువంటి స్థానాలను బట్టి 12 రకాలైన కాలసర్పదోషాలు మనల్ని పీడిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఒక్కొక్క కాలసర్పదోషం కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలను మన పైన చూపిస్తూ ఉంటాయి. అటువంటి భయంకరమైనటువంటి 12 రకాలైనటువంటి కాలసర్పదోషాలను కూడా సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి అమ్మవారు మానసాదేవి. విద్యార్థులకు విద్యను ప్రసాదిస్తుంది, ధనార్థులకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, సుఖార్థులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది, మోక్షార్థులకు మోక్ష సామ్రాజ్య సిద్ధిని అనుగ్రహిస్తుంది. మనం ఏ కోరికతో అయితే మానసాదేవిని ఉపాసిస్తామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని కలగజేసేటువంటి అమ్మవారు మానసాదేవి. ఈ మానసాదేవిని
పూజా స్తోత్ర జప ధ్యాన హోమాదులతో మనం తృప్తిపరిచినట్లయితే ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోగలుగుతాం. అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని మీకు ప్రధానంగా చెప్పబోతున్నాను. మానసాదేవిని ప్రతినిత్యము కూడా మనం ఉపాసించాలి. ఎందుకంటే కాలసర్పదోషం ఏ సమయంలో ఏ విధంగా మనల్ని కాటు వేస్తుందో మనం ఊహించలేం. పాము పగబడితే 6 నెలలలో మనల్ని చంపడమో లేదంటే అది చావడమో చేస్తుంది. కానీ కాలసర్పదోషం అనేటువంటిది 7 తరాల వరకు వెంబడించి ఏ సమయానికి ఏ విధంగా మనల్ని నష్టపరుస్తుందో మనం ఊహించలేము. అంత భయంకరమైన తీవ్రమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది కాలసర్పదోషం. అటువంటి భయంకరమైనటువంటి కాలసర్పదోషాలను శాంతింపజేయడం కోసం ప్రతినిత్యము కూడా మానసాదేవిని పూజామందిరంలో నిలిపి కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తూ మానసాదేవి మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మన యొక్క కాలసర్పదోషాలన్నీ కూడా శాంతించి పడి ఉంటాయి. అయితే అమ్మవారికి ప్రియమైనటువంటి పర్వదినాలలో ప్రధానంగా మనము విశేషమైన రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతినిత్యము చేస్తే మరింత బాగుంటుంది. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు చక్కగా స్నానాదులు ముగించుకొని మడిబట్టలు కట్టుకొని భస్మము, చందనము, కుంకుమ, నాగసింధూరాలను ధరించి రుద్రాక్ష మాలను మెడలు వేసుకొని ప్రశాంత చిత్తంతో దైవ ప్రార్థన చేసి శరీర శుద్ధి గావించుకొని ఆచమానం చేసి భూతశుద్ధి ప్రాణాయామము గావించి సంకల్పం చెప్పుకొని కలశారాధన చేసి అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ మంగళ కలశానికి కానీ కాలసర్ప మహాయంత్రానికి కానీ నాగేంద్రునికి కానీ మనము ఈ యొక్క పూజా కార్యక్రమాలు సమర్పించాలి. మానసాదేవిని ధ్యానం చేసి అక్షతలు పుష్పాలు మనం ఆరాధన చేసేటువంటి చిత్రపటమో యంత్రమో సర్పమో విగ్రహమో కలశమో అక్కడ సమర్పణ చేసి ప్రాణప్రతిష్ఠాపన గావించి శ్రీ సూక్త విధానంగా షోడశ ఉపచార పద్ధతిలో మనము ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం,
ఆభరణం, పుష్పం, పసుపు, కుంకుమ, నాగసింధూరం సమర్పణ చేయాలి. సహస్రనామాలతో కానీ అష్టోత్తర శతనామాలతో కానీ మనం చక్కగా మల్లెలు, చామంతులు, గులాబీలు, కలువలు, తామరలు, సంపెంగలు, చంద్రక్రాంత పుష్పాలు, అదేవిధంగా జాజులు, విరజాజులు, సన్నజాజులు, సూది మల్లెలు ఇత్యాది సుగంధ పరిమళ పుష్పాలు, మరువం, మాచుపత్రి, తులసి, బిల్వదళాల వంటి పత్రులతో, మొగలి పువ్వు, నాగకేసరాలు, నాగలింగం, కాడమల్లి వంటి సుగంధ పరిమళ సర్ప పుష్పాలతో మనం చక్కగా అర్చన చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పసుపుతోనూ, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం కుంకుమతోనూ, సర్పదోషాలు శాంతించడం కోసం నాగసింధూరంతోనూ అర్చనలు గావించి ధూపం, దీపం, నైవేద్యం, పాలు, పాల పదార్థాలతో నివేదనలు గావించి పంచఫలాలు, నవకాయ పిండి వంటలు సమర్పణ చేసి తాంబూలం, కర్పూర మంగళ నీరాజనం సమర్పణ చేసి మంత్రపుష్పం, ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం, సర్వోపచార పూజ వంటి పూజా కార్యక్రమాలు ముగించుకొని మనసులో ఉండేటువంటి కోరికలు చెప్పుకునేవి తీర్చమని చెప్పేసి ప్రార్థన చేసి చేసినటువంటి పూజలో ఉపచారాలలో కానీ, మంత్రంలో కానీ, ద్రవ్యాలలో కానీ, మనోభావాలలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలను క్షమించి సత్ఫలితాలను ప్రసాదించమని క్షమప్రార్థన సమర్పణ చేసి అమ్మవారికి అర్చన చేసినటువంటి పుష్పాదులను, అక్షతలను శిరస్సుని ధరించి నాగసింధూరాన్ని నుదుటున ధరించి మానసాదేవి అనుగ్రహాన్ని సాధించుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చక్కగా మనం పారాయణం చేసుకోవాలి. అనంతరము మానసాదేవి మహామంత్రాన్ని యథాశక్తి అనుసారంగా రుద్రాక్షమాలతో జపం చేసుకోవాలి. అనంతరము అమ్మవారి యొక్క ధ్యానం చాలా ప్రధానమైనటువంటిది. దాని యొక్క విధానం మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మానసాధ్యానం చెయ్యాలి అని అనుకునేటువంటి వారు ధ్యానానికి అనువైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పూజా మందిరంలోనే అవకాశం ఉంటే ప్రశాంతంగా చక్కగా 9 అంగుళాలు ఎత్తున్నటువంటి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన కూర్మ యంత్రాన్ని వేసి దానిపైన దర్భాసనం, దర్భాసనం పైన చిత్రాసనం, చిత్రాసనం పైన వ్యాఘ్రాజనం, వ్యాఘ్రాజనం పైన కృష్ణాజనం, దానిపైన ధావళి వేసుకొని తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపైన ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చొని నాగస్వరం, నాదస్వరం కాదు, నాగస్వరం, పాములకు ఇష్టమైనటువంటి సంగీతం అది నాగస్వరం. పాముల వాళ్ళు ఊతూ ఉంటారు.
ఆ నాగస్వరాన్ని మనం చక్కగా వినేటట్టుగా తగిన ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా సుఖాసనం వేసుకొని కూర్చోవాలి. కూర్చొని సర్పముద్రలను ప్రదర్శించాలి. సర్పముద్రను ఈ విధంగా కానీ సర్పబంధన ముద్ర కానీ ఈ విధంగా మన యొక్క శక్తిని బట్టి ఆయా ముద్రలను ప్రదర్శించి ప్రశాంతంగా మానసాదేవి మహామంత్రాన్ని ధ్యానం చెయ్యాలి. మూలాధార చక్రం, గుదస్థానంలో ఉండేటువంటి మూలాధార చక్రంలో ఓంకారాన్ని, లింగస్థానంలో హ్రీంకారాన్ని, నాభిస్థానంలో శ్రీంకారాన్ని, హృదయస్థానంలో క్లీంకారాన్ని, కంఠస్థానంలో ఐంకారాన్ని, భ్రూమధ్యంలో మానసాదేవ్యై స్వాహ ఈ విధంగా మహామంత్రాన్ని ధ్యానం చేయాలి. సహస్రార కమలంలో 1000 దళాలు కలిగినటువంటి సహస్రార కమలంలో మానసాదేవి యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చెయ్యాలి. మానసాదేవి చుట్టూ మహామంత్రం తిరుగుతూ ఉండాలి. ఈ ప్రకారంగా మనం ధ్యాన నిష్టలో కూర్చోవాలి. కూర్చొని ప్రశాంతంగా నాగస్వరం వింటూ మహామంత్రాన్ని షట్చక్రాలలోనూ కూడా ధ్యానం చేసుకుంటూ మనము ప్రతినిత్యము కూడా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ప్రశాంత చిత్తంతో త్రికరణ శుద్ధిగా మహామంత్రాన్ని ధ్యానం ఎవరైతే చేస్తారో వారు సాక్షాత్తు మానస స్వరూపాన్ని పొందుతారు. వారికి ఉన్నటువంటి సమస్త సర్ప దోషాలు, శాపాలు, కాలసర్ప దోషాలు ఇత్యాదులన్నీ కూడా సంపూర్ణంగా భస్మీపటలమైపోతాయి. మన శరీరం మొత్తం, మన ఆత్మ మొత్తం మానస స్వరూపాన్ని పొందుతుంది. ఎప్పుడైతే మన శరీరము మనసు అంతా కూడా మానసమయమైపోతుందో మనలో ఉండేటువంటి భయంకరమైన సర్పదోషాలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. ఈ ప్రకారంగా మహామహిమాన్వితమైన మానసాధ్యానాన్ని ఎవరైతే చేస్తారో మానసా కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ ప్రకారంగా ధ్యానం చేస్తూ మనమే మానసా స్వరూపం కావాలి. అప్పుడే మానసాదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుంది. అమ్మవారిని చేరుకోవడానికి 4 మెట్లున్నాయి. ఏమిటవి? పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. కోటి పూజా ఫలితాన్ని ప్రసాదించేటువంటిది ఒక్క స్తోత్రం. కోటి స్తోత్ర ఫలితాలను ప్రసాదించేటువంటిది జపం. కోటి జప ఫలితాన్ని ప్రసాదించేది ధ్యానం.
కోటి ధ్యాన ఫలితాన్ని ప్రసాదించేటువంటిది లయం. ఈ ప్రకారంగా ప్రతినిత్యము కూడా పూజ, స్తోత్ర, జప, ధ్యాన లయాదులతో కనుక అమ్మవారిని మెప్పిస్తే యావత్ భూమండలాన్ని కూడా మనం జయించగలుగుతాము. సంపూర్ణ జనధనాకర్షణలతో, అఖండ ఐశ్వర్య భోగభాగ్యాలతో, అఖండమైన మేధస్సుతో, తేజస్సుతో, యశస్సుతో విశేషమైన రీతిలో అభివృద్ధి చెందుతాం. మానసాదేవి అనుగ్రహం సామాన్యమైనటువంటిది కాదు. ఆ తల్లి యొక్క మహిమ మనకి తెలియక మనము అనేక రకాలైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. కాలసర్పదోష ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా వైవాహిక జీవిత అసంతృప్తి, భార్యాభర్తల సఖ్యతా లోపం, సంతాన సమస్యలు, సంతానం వలన తీవ్రమైన వేదన, కుటుంబ సఖ్యతా లోపం వంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాలసర్పదోషం అనేటువంటిది మన యొక్క ప్రతి అభివృద్ధి పైన కాటు వేసి మనల్ని నాశనం చేస్తూనే ఉంటుంది. అంత భయంకరమైనటువంటిది కాలసర్పదోషం. కాలసర్పదోషం ఏ సమయానికి ఏ విధంగా మనల్ని కాటు వేసి నాశనం చేస్తుందో మనం ఊహించలేం. మానసాదేవిని ఆశ్రయించి ఆరాధించటమే శరణ్యం. ఆ చల్లని తల్లి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది. అందుచేత ఈ పద్ధతిలో అమ్మవారిని ఉపాసించి తరించండి. మరిన్ని విషయాలు, విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.